100 రోజులు పూర్తయినా కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీ కానీ గ్యారెంటీ కానీ పూర్తి చేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ పాలుపోక కేవలం అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎంత అభద్రతా భావంతో ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఎవరి మీద నమ్మకం లేకుండా కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డికి దిస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏదన్నా జరగరాంది జరిగి ఓటుకు ఓటు అంశమో ఇంకొక అంశమో తెర మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. ఈరోజు మేకపోతు గంభీరం కొద్దీ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటి రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం. కాబట్టి మేము గమ్ముగా మేము ప్రజాస్వామికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం. ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు. నిన్నెవరు కొట్టాలా? ఈ రకంగా ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట ఎంతవరకు సహజం సమంజసమని చెప్పి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నో నీతి మాటలు చెప్పినావు, ఎన్నో కుంభకోణం గురించి మాట్లాడినావు. ఆ రోజు ఆక్షన్ భూముల విషయంలో ధర్నాలు చేసినావు, సిబిఐకి లెటర్లు ఇప్పించినావు. అది జరగదని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వమే దానికి ఇనిషియేట్ చేయాలని తెలిసినా కూడా ఆ రోజు ఎన్నో డ్రామాలు చేసినావు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు సిబిఐకి ఎందుకు ఆదేశిస్తలేవని అడుగుతున్నా. ఏ రంజిత్ రెడ్డి మీద ఆ రోజు నువ్వు ఆరోపణ చేసి, ఏ రంజిత్ రెడ్డి మీదనైతే నువ్వు ఆ 10 ఎకరాల జూబ్లీ భూమి మీద అయితేనేమి, 4.5 ఎకరాల హనుమాన్ల గుడి ఉన్నటువంటి భూమి మీద అయితేనేమి, మొక్కజొన్నల స్కామ్ అయితేనేమి, ఎన్నో అంశాలు మాట్లాడినావు కదా. మరి ఈరోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేయడానికి ఏ మట్టం వచ్చింది? ఆయన నీ పక్కనే కూర్చోబెట్టుకొని కండవ కప్పుకొని చెట్టా పటాలు వేసుకొని తిరుగుతున్నావు. మరి మీ ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరింది ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. కేవలం కేసులని ఎంక్వైరీలను భయపెట్టి వసూళ్లకు తెగబడుతున్నావా నువ్వు? ఏ ఒక ఎంక్వైరీని కూడా ఆ రోజు నువ్వు ఒప్పుకున్నట్టుగా డిమాండ్ చేసినట్టుగా సిబిఐకి ఇవ్వకుండా కాళేశ్వరం సిబిఐ మాట్లాడినావు, కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలేదు.
ఆక్షన్ భూముల మీద సిబిఐ అన్నావు, సిబిఐకి ఇవ్వలేదు. అసైన్ భూముల మీద మాట్లాడినావు, ఏ ఒకటి సిబిఐకి ఇవ్వలేదు. చివరకు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా టెలికాం చట్టంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, హోంశాఖ పరిధిలోకి వస్తుంది. హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1885 యాక్ట్ ప్రకారం 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖకి మాత్రమే అధికారులు ఉన్నాయి కదా, మరి దాన్ని డిబేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిబిఐకి నువ్వు ఇస్తలేవో దానికి సమాధానం చెప్పు. కాళేశ్వరం గాని అన్ని బిజినెస్ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ కాంట్రాక్టర్ను భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్నెన్ని వసూలు చేస్తా ఉన్నావు, మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ. కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యావత్ దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికలకు హైదరాబాద్ ఇలా అడ్డగా మారింది. హైదరాబాద్ లో వసూలైనటువంటి డబ్బుతోటే కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్యభ్రమించి మాట్లాడుతున్నావు. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో. దమ్ముడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. నీ ఎంపీని గెలిపించు నీకు చేత కాదు, నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈరోజు మేము కేవలం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5 ఉన్నారు మాకు, నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము చాలా హూందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము చాలా హూందాగా మెదులుతున్నాం. రేవంత్ రెడ్డి నేను ఒకటి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం మీద పోనీ నువ్వు మాట్లాడినటువంటి మాటల మీద నీకు నమ్మకం ఉన్నా, గౌరవం ఉన్నా, నువ్వు ఈరోజు కొనుగోలు చేసేటువంటి ఎమ్మెల్యేలు, కండువాలు కప్పి నీ పక్కన కూర్చోటువంటి ఎమ్మెల్యేలని ఎందుకు రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి తీసుకుంటలేవు అని ప్రశ్నిస్తున్నాం. ఎస్, మా వైపు ఆ రోజు ఈటల రాజేందర్ గారు వస్తా అంటే రాజీనామా చేపించి ఎన్నికలకు వెళ్ళాం. బై ఎలక్షన్ లో గెలిపించి వారిని మేము తీసుకున్నాం. అదే మాదిరి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు మా దగ్గరకు వస్తే రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి పంపించినాం. ఇది ప్రజాస్వామ్యం. ఇది అంటే ప్రజాస్వామ్యం, ఇదంటే ఎథికల్ పాలిటిక్స్. నీకు ఎథిక్స్ గురించి ఏం తెలుసు? నిన్న ఒక మాట మాట్లాడితే, పిసిసి అధ్యక్షుడు ఒక మాట మాట్లాడితే, ఈ రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నావు. పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలు నవ్వుకుంటున్నారు. మొన్న నేను గ్రామంకి వెళ్తే
సార్ కాంగ్రెస్ ఇచ్చిన హామీ అని నవ్వుతున్నారు. అది మీ క్రెడిబిలిటీ, అది రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ. రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు, దొంగ హామీలు ఇచ్చి కేవలం ఆ ట్యాక్స్ ని ఇక్కడ వసూలు చేయడానికి. ఆ ట్యాక్స్ అంటే అది రాహుల్ ట్యాక్సా, రాజీవ్ గాంధీ ట్యాక్సా, రేవంత్ ట్యాక్సా మాకు తెలియదు, కానీ కొత్తగా ఆ ట్యాక్స్ అయితే పెట్టుకున్నాడు. ఆ ట్యాక్స్ లో 3,000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి 1,500 కోట్లు పంపించిండు. ఇంకా 500 కోట్లు పంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. నీ చిట్టా మా దగ్గర ఉంది బిడ్డ. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ సభ్యుల జోలికి కానీ భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే మీ చరిత్ర బయట పెడతాం, మేము బండారం బయట పెడతామని తెలియజేసుకుంటూ, మరి నీతిమంతుడు అయితే, నువ్వు నిజాయితీ పరుడు అయితే రంజిత్ రెడ్డి గారికి నువ్వు ఇచ్చినటువంటి టికెట్ ఆయన మీద నువ్వే ఆరోపణ చేసి, నువ్వే అవినీతి ఆరోపణ చేసి ఆయనకు నువ్వే టికెట్ ఇచ్చే రోజు ఏ ముఖం పెట్టుకుని ఆయన ఓట్లు అడుగుతావో అది కూడా నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఒక చివరిగా ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటని, ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ అని చెప్పిండు, ఆయన సహచరులంతా హోంగార్డులు అని చెప్పిండు కదా. వెంకటరెడ్డి, నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు, నువ్వు హోంగార్డుగా ఉంటే మంచిగుంటది. మీ ఎస్పీ గారు ఏమైనా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియజేస్తున్నా.